నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. 2024 ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేస్తూ పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక భూమిక పోషించినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ ఇప్పుడు రూట్ మార్చుకున్నట్టు తెలుస్తుంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తన సీటును త్యాగం చేశారు కాబట్టి ఎస్విఎస్ఎన్ వర్మకు ఏదైనా సరే ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఒక ప్రచారం జరగా ఎమ్మెల్సీ వరకైనా ఇస్తారు అని చెప్పి అందరూ భావించారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పూర్తిగా తిష్టవేయాలి అనే ఉద్దేశంతో ఎస్విఎస్ఎన్ వర్మని విశాఖపట్నంలోని అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితం చేసి ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి అధిష్టానం ఆఫర్ చేసినా కూడా తాను ఖచ్చితంగా పిఠాపురంలోనే ఉంటాను, 2024 ఎన్నికల్లో త్యాగం చేశాను కానీ 2029 ఎన్నికల్లో ఎలాగైనా సరే తాను పిఠాపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తాను, ఒకవేళ తెలుగుదేశం పార్టీ గనక టికెట్ ఇవ్వకపోతే తాను రెబల్గా కానీ లేదంటే వేరే పార్టీలో చేరి అయినా సరే పిఠాపురం నియోజకవర్గం నుంచే కాన్స్టెంట్ అంటే తాను అక్కడి నుంచే పోటీ చేస్తాను అని చెప్పి వర్మ చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే వర్మకి ఏదైతే ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారో ఆ ఎమ్మెల్సీ ఆఫర్ కూడా ఇప్పుడు పెండింగ్లో పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా తనకు ఆఫర్ ఇవ్వకపోవడం, ఒకవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉండడంతో ఈ వర్మ అనే వ్యక్తి పూర్తిగా తన పరిధిని మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్గా ఆయన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి తన అనుచరులు కానీ తనతో గతంలో ఉన్నటువంటి అనుభవాలతోటి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ విస్తృతంగా తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఇప్పుడు వర్మ రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటళ్ళు, ఆరోగ్యశ్రీ అధికారులు అక్కడ తన యొక్క నియోజకవర్గంలో ఎలా ప్రజలను దోచుకుంటున్నారు అనే విషయంగా ఆయన బహిర్గతం తెచ్చారు. తాను అధికార పార్టీలోనే ఉన్నాడు కాబట్టి అధికార పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కానీ లేదా లోకేష్తో కానీ ఎవరితో అయినా సరే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించవచ్చు. కానీ ఇక్కడ అలాంటి ఏ చర్చలు జరగకుండా గతంలో ఏదైతే తన నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలని డైరెక్ట్గా తీసుకెళ్ళినా అక్కడ సానుకూలంగా స్పందించకపోవడంతో ఇక తానే డైరెక్ట్గా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి మీడియా ద్వారా అని చెప్పి వర్మ నిశ్చయించుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ రీసెంట్గా ఆ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో చాలామంది ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బిల్లులు రాక అటు నెట్వర్క్ హాస్పిటల్స్ అధికారులు కుమ్మక్కయి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళినా సరే వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు తీసుకుంటున్న పరిస్థితి. దీన్ని వ్యతిరేకించిన వర్మనే ఇక్కడ వాళ్ళ యొక్క భాగోతాన్ని బయటపెట్టే ప్రయత్నాలు చేశారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ యొక్క అరాచకాలు ఎలా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అభివృద్ధి ఏమీ జరగలేదనే విషయం కూడా వర్మ ఎప్పటికప్పుడు తన అనుచరులతో మాట్లాడుతున్నట్టయితే తెలుస్తుంది. ఇక్కడ కొన్ని డాట్స్ మనము కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ డాట్స్ కలుపుకోవాలంటే వర్మ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలు అంటే అంతకు ముందే ఎలక్షన్స్కి దాదాపుగా సంవత్సరంన్నర ముందే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా తెలుసు. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో ఒకవేళ కూటమి ఇంకొక 10 సంవత్సరాల అధికారంలోనే ఉంటుంది, మేమందరం కలిసే ఉంటాము అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఒకవేళ అది అందరూ కూటమిగా ఉన్నా కూడా ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో కూడా పిఠాపురం నుంచే పోటీ చేయాలని చెప్పి ఆయన భావిస్తున్నాడు. సో ఇక తనకు పిఠాపురంలో టికెట్ రాదు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళాలి అని చెప్పి వర్మ ట్రై చేస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ వర్మ నుంచి ఈ డాట్స్ తీసుకుంటే ఇక వైఎస్ఆర్సీపీ నుంచి కొన్ని డాట్స్ మనము కనెక్ట్ చేయాల్సి ఉంది. ఏంటంటే గతంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వంగా గీతాన్ని రీసెంట్గా పిఏసీలోకి తీసుకున్నారు. కాబట్టి ఆమెకు అంటే వర్మ గనక ఒకవేళ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయితే నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో వంగా గీత కానీ వంగా గీత అనుచరుల నుంచి కానీ వ్యతిరేకత రాదు. ఎందుకంటే ఆవిడకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటే పెద్ద బాధ్యత అయినటువంటి పిఏసీలో స్థానం కల్పించారు. కాబట్టి ఇక వర్మకు ఆల్రెడీ అటు తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీలో కూడా కొంతమంది సానుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీలోకి కనుక వర్మ వెళ్తే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చిన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్మ అభిమానులు కానీ అనుచరులు కానీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారు. ఇక వైఎస్ఆర్సీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు కనుక ఇస్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా వర్మ కోసం పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ డాట్స్ ఇటు వర్మ అటాక్ చేస్తున్న డాట్స్ కానీ ఇటు వంగా గీతని పిఏసీలోకి తీసుకున్న డాట్స్ కానీ టోటల్గా కనెక్ట్ చేస్తే వర్మ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నట్టుగా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఇటు తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికల్లో సంధించడానికి అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్టుగా
అంటే నియోజకవర్గ సమస్యలపైన, ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ సమస్యలపైన టోటల్గా అన్ని ఆయుధాలను సిద్ధం చేసుకొని తను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకేసారిగా బాణాలు ఎక్కుపెట్టే విధంగా తను ట్రై చేస్తున్నట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా కూడా ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే వర్మ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.